రైతు సోదరులకు నమస్కారం. పత్తి పంటలో కలుపు వలన సుమారు 30 నుండి 35% వరకు నష్టం వస్తుంది. సరైన సమయంలో కలుపు నివారణ చాలా ముఖ్యం. పత్తి పంటలో గడ్డి జాతి, తుంగ జాతి మరియు వెడల్పాకు జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఆశించి పత్తి పంటకు నష్టం కలిగిస్తాయి. సినర్జీ వారి పెండిసిన్ పత్తి విత్తనం నాటిన 48 గంటల్లో పిచికారీ చేసుకుని కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సినర్జీ వారి పెండిసిన్ స్ట్రాంగ్ ను వాడి కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకుంటారు. పత్తి పంటలో వెడల్పాకు కలుపు మొక్కలైన గునుగు, చెంచలాకు, ఎర్ర తోటకూర, వెన్నముద్దలాలం, ఉత్తరేణి మొదలగు కలుపు మొక్కలు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటిని నివారించుకోవడానికి సినర్జీ వారి హిట్సిన్ కలుపు 2 నుండి 3 ఆకుల దశలో 250 నుండి 300 మిల్లీలీటర్లు నేల బాగా తడిచేటట్టు పిచికారీ చేసి కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చును. మరింత పనితనం కోసం సినర్జీ వారి టర్గాసిన్ లేదా టర్గాడబుల్ కలిపి పిచికారీ చేస్తే వెడల్పాకు కలుపు మొక్కలు సంపూర్ణంగా నిర్మూలింపబడమే కాకుండా కలుపు తిరిగి పుట్టదు. మీ పంట పొలాల్లో ఏమైనా సమస్యలుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము వాటి మీద పూర్తి వివరాలతో వీడియోస్ తీసి ఇందులో పొందుపరుస్తాము. సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలన్నీ కూడా బాగా కనబడతాయి. మీ పంట పొలాల సమస్యలన్నీ కూడా వెంటనే మీకు సమాధానం దొరుకుతుంది. సినర్జీ అగ్రోకెమికల్స్ డెస్క్ నుండి మీ శ్రేయోభిలాషి రవిశంకర్.